నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే విశాఖ జిల్లా రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. రాజకీయం మారిపోతుంది, కాలం కూడా చాలా వేగంగా మారుతుంది, వయసు కూడా అయిపోతుంది. విశాఖ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్న టీడీపీ నేతల మధ్య ఐక్యతారాగం రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీలో చాలామంది పెద్దలు ఇప్పుడు 7 పదులు వయసు దాడేశారు. వయసు దృష్ట్యా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో యువ నాయకత్వం తెరపైకి వచ్చింది. వారసుల భవిష్యత్తు ముఖ్యంగా ఉంది. దాంతో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు దిగ్గజాలుగా ఒకనాడు రాజకీయాల్లో చలామణి అయిన వారంతా ఇప్పుడు చేతులు కలుపుతున్నారు. ఇది కాలం తెచ్చిన అనివార్య పరిణామం అని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక దశలో చింతకాయల అయ్యన్న పాత్రుడు, దాడి వీరభద్రరావుల మధ్య రాజకీయంగా పోరైతే సాగింది. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న వేరువేరు శిబిరాల్లో ఉండేవారు. ఇద్దరు ఎన్టీఆర్ వద్ద మంత్రులుగా పనిచేశారు. చంద్రబాబు అనుచరుడిగా అయ్యన్న ఉంటే, దగ్గుపాటి వెంకటేశ్వరరావు అనుచరుడిగా దాడి ఉండేవారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో దాడి టీడీపీలో కొనసాగినా ఈ రాజకీయ వైరం అలాగే ఉంది. అయితే దాడి పార్టీలు మారి రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో అనేక శాఖలకు ఆయన మంత్రిగా కూడా నిర్వహించారు. దాడి వీరభద్రరావు రాజకీయ చరమాంకంలో తన కుమారుణ్ణి సరైన పదవిలో చూసుకోవాలనుకున్నారు. కొడుకుని ఎమ్మెల్యే చేయాలని దాడి వీరభద్రరావు తపనంతా. చట్టసభల్లో తన వారసుడు ఉండాలని కలలు కన్న ఈ నాయకుడి ఆశలు మళ్ళీ చిగురు తొడుగుతున్నాయి. నిజానికి తెలుగుదేశంలో పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు వర్గం మనిషిగా ఉండేవారు. అందుకే ఆయన ఆ గెస్ట్ ఎపిసోడ్లో పార్టీ చీలిన సమయంలో అన్నగారితో వెంటే ఉన్నారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతితో కుదరక మళ్ళీ చంద్రబాబుని ఆశ్రయించారు. మొత్తానికి చంద్రబాబు ఆనాటి రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా దాడి వీరభద్రరావుని చేరదీసినా కూడా మొదటి నుంచి తన వర్గంలో ఉన్న అయ్యన్న పాత్రుడి మాటకే ఎక్కువ విలువిచ్చేవారు. మరోమారు ఎమ్మెల్సీ కావాలని దాడి వీరభద్రరావు కోరినా చంద్రబాబు అయితే ససేమిరా అనడంతో ఆ పార్టీ నుంచి దాడి వీరభద్రరావు తప్పుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు కూడా దాడి వీరభద్రరావు వైసీపీలో చేరి తన కుమారుడు దాడి రత్నాకర్ని విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీకి రామ్ రామ్ అనేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాడి వీరభద్రరావు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు మాత్రం తాను నమ్ముకున్న టీడీపీలోనే ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన మంత్రి పదవి ఆశించిన శాసనసభ స్పీకర్ని చేశారు చంద్రబాబు. ఇప్పుడు పార్టీలో కీలక నేతగా ఉన్న అయ్యన్న పాత్రుడుతో చేతులు కలిపి దాడి ముందుకు సాగుతున్నారు. అనకాపల్లి ఉత్సవ ఏర్పాటు సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి ముచ్చటించుకున్నారు. అంతకుముందు దాడి కుమారుడు అయ్యన్న ఇంటికి వెళ్ళి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో దాడి అయ్యన్న పాత్రుడు కుమారులు పోటీ చేయాలని చూస్తున్నారు. పరస్పర సహకారం కోసం పాత సీనియర్లు కలిసిపోయారనే టాక్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. సీనియర్లకు వారసులు ఉన్న చోట వారికి లైన్ క్లియర్ అయింది. లేని చోట కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్లు తమ వారసులను సెట్ చేశారు. చంద్రబాబుతో తాము ఎలా మెలిగామో అదే మాదిరిగా లోకేష్తో సైతం వారసులు జత కలిసేలా ప్రణాళిక రూపొందించి సక్సెస్ అయ్యారు. అటువంటి వారిలో విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం నుంచి గౌతు శ్యామసుందర శివాజీ, యనమల రామకృష్ణుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. 2029 ఎన్నికల్లో దాదాపు టీడీపీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాయకులంతా పక్కకు తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. విశాఖ నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, దాడి వీరభద్రరావు తదితర వారసులకు తెరపైన తీసుకురావాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి చాలామంది తమ వారసుల్ని పోటీ చేయించేందుకు సిద్ధపడుతున్నారు. వీరితో పాటుగా జ్యోతుల నెహ్రూ, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు కూడా క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారని టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది.
అయితే వీరే కాదు, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పదుల సంఖ్యలో సీనియర్లు రాజకీయాల నుంచి నిష్క్రమించాలని చూస్తున్నారు. తమ స్థానంలో వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా వారికి కొంత అనుభవం వస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి అయితే 2029 ఎన్నికల్లో అంతా యంగ్ జనరేషన్ కనిపించడం ఖాయంగా ఉంది. అనకాపల్లి ఉత్సవ సాక్షిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు కలిసిపోయారు. ఇద్దరు తాజా రాజకీయాల గురించి చర్చించుకున్నారు. టీడీపీతో చింతకాయల కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది. పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ కుటుంబం తెలుగుదేశానికి నమ్మకంగా నిలిచింది. ఆ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ చింతకాయల విజయ్ ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఐటీడీపీ, సిబిఎన్ ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు నారా లోకేష్ చేపట్టిన యువగలం కార్యక్రమంలోనూ ఆయన యాక్టివ్ రోల్ పోషించారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్కి రాజ్యసభ సీటు దక్కుతున్న వార్తలు కూడా సందడి చేస్తున్నాయి. ఆయనకు సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ అండదండలు అయితే బాగా ఉన్నాయి. ఒకవేళ వివిధ సమీకరణాల వల్ల విజయ్కి రాజ్యసభ సీటు దక్కకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయటం మాత్రం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ అప్డేట్ పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.